మే 11, 2012 గబ్బర్ సింగ్ రిలీజ్ అయ్యి కలెక్షన్ల కనకవర్షం కురుస్తున్న వేళ నాకు కొంచెం తెక్క ఉంది, కానీ దానికి లెక్క ఉంది. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. మే 11, 2012 టాలీవుడ్ లో ఒక పెద్ద మిరాకిల్ అయితే జరిగింది. 10 ఏళ్ళు ప్రాపర్ హిట్లని ఒక హీరో డే 1 రికార్డులు పెట్టాడు. వీకెండ్ రికార్డులు, ఫస్ట్ వీక్ రికార్డులు, టెరిటరీ రికార్డ్స్, ఇండస్ట్రీ రికార్డులు షేక్ చేసి 2012 బిగ్గెస్ట్ హిట్ ని కొట్టేశాడు. గబ్బర్ సింగ్ అనేది ఒక చరిత్ర. హరీష్ శంకర్ ఎప్పుడో చెప్పినట్టు హిందువులకి భగవద్గీత ఎలాగో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గబ్బర్ సింగ్ అనే రేంజ్ అయితే కాకపోయినా సినిమాలో చూస్తే కమర్షియల్ వండర్ అనే చెప్పాలి. కథ లేకుండా కేవలం కథనం పైన నడిచే సినిమా. అప్పటికి స్క్రీన్ ప్లే అంటే ఏంటో కూడా చాలా మంది మేకర్స్ కి తెలియదు. అలాంటి టైంలో కేవలం స్క్రీన్ ప్లే బేస్డ్ గా వెళ్లి అందరికీ షాక్ ఇచ్చిన సినిమా. ఒక కమర్షియల్ మూవీతో యూఎస్ఏలో 1 మిలియన్ పెట్టచ్చు, వాల్వేడిగా 100 కోట్ల గ్రాస్ పెట్టచ్చు అని చెప్పి ఇంత మార్కెట్ తెలుగు కమర్షియల్ సినిమాకుందా అని ప్రూవ్ చేసిన సినిమా. వరుస హిట్స్ లేకపోతే చాలా ఏళ్ల తర్వాత పడే హిట్ కి కలెక్షన్స్ ఎంత పెద్ద స్టార్ హీరోయినా కూడా రావు. అది ధ్రువ టైం కి రామ్ చరణ్ కి, టెంపర్ టైం కి ఎన్టీఆర్ కి కూడా చూసాం. హిట్ టాక్ తో కూడా బ్రేక్ ఈవెన్ కొట్టడానికి చాలా అవస్థలైతే పడ్డారు. కారణం ఏంటంటే ముందు సినిమాలు పెద్దగా ఆడకపోయినా, సినిమాలు బాలేకపోయినా గుడ్ విల్ అనేది స్లోగా తగ్గుతూ వస్తుంది. బట్ పవన్ కళ్యాణ్ అనే హీరో 10 ఏళ్ళు హిట్ లేకపోయినా కూడా డే 1 నుంచే ఊచకోత కోశాడు. అన్ని ఫ్లాప్ల తర్వాత కూడా 40 కోట్లకు పైగా బిజినెస్ జరిగితే 2 వారాల్లోనే బ్రేక్ ఈవెన్ కొట్టి పడేశాడు. రికార్డులు మొత్తం మోగిస్తూ నిజంగానే ఒక కొత్త ట్రెండ్ అయితే క్రియేట్ చేశాడు. అయితే అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ నెంబర్ల గురించి చాలా కథలుగా చెప్పుకునేవారు. పబ్లిష్ చేసిన నెంబర్స్ ఒకటైతే ఒరిజినల్ నెంబర్స్ 1 అని, సర్క్యులేట్ చేసే నెంబర్స్ ఏమో వచ్చిన నెంబర్స్ కంటే తక్కువగా ఉండేవి. ఐటీ రైట్స్ నుంచి తప్పించుకోవడానికి బండ్ల గణేష్ చాలా తక్కువ నెంబర్లనే చూపించుకుంటూ వచ్చారనే వార్త అప్పట్లో అన్ని పేపర్స్ కూడా ప్రింట్ చేశాయి. అప్పటి ట్రేడ్ అంచనాల ప్రకారం అయితే ఈ సినిమా మగధీర అత్తారింటికి దారేది కంటే కూడా చాలా పెద్ద నెంబర్లు పెట్టింది, ఎక్సెప్ట్ సీడెడ్ ఏరియా. అందుకే ఈ సినిమాని ఎక్కడికెళ్ళినా కూడా బండ్ల గణేష్ అండ్ హరీష్ శంకర్ ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఇండస్ట్రీ హిట్ అని మెన్షన్ చేసి చెప్తారు. అయితే ఇదంతా పక్కన పెడితే అప్పటికే హైప్ తో రిలీజ్ అయిన సినిమాల్లో పులి, పంజా సినిమాలు ఏ హైప్ నైతే మ్యాచ్ చేయడంలో మిస్ అయ్యాయో ఈ సినిమా మాత్రం దాన్ని క్యాచ్ చేసింది. సినిమా హైప్ కి తగ్గట్టు ఉండడమే కాకుండా పవన్ కళ్యాణ్ నుంచి ఏదైతే యాక్టివ్నెస్ మిస్ అయిందో అది కూడా ఈ మూవీలో చూస్తారు. అండ్ పవన్ కళ్యాణ్ స్టైల్ కామెడీ టైమింగ్. అసలు ఈ సినిమాకి అప్పట్లో హిట్ టాక్ వస్తే చూడాలని ఇండస్ట్రీ అంతా కూడా వెయిట్ చేసింది. దాసనారాయణరావు గారు, రామనాయుడు గారి దగ్గర నుంచి అల్లర్ నరేష్, నిఖిల్, నితిన్ అంతా కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేశారు. అండ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టే మార్నింగ్ షోకే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా. అప్పటికి పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో సెకండ్ హాఫ్ కార్స్ అయితే ఉండేది. ఏ సినిమా ఎలా ఉన్నా ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ వరకు అదిరిపోయేవి. బట్ సెకండ్ హాఫ్ మాత్రం డల్ గా డెడ్ వైప్ తోనే కంటిన్యూ అయ్యేవి. ఫస్ట్ హాఫ్ ఎంత ఎనర్జీగా ఉంటుందో సెకండ్ హాఫ్ దాన్ని మించి ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ లో పడే అంతాక్షరి సీన్, బ్లాక్ బస్టర్ సాంగ్స్ తో పాటు ఆ కివ్వు కేక ఇచ్చిన కేక్ ఈ రోజుకి కూడా ఫస్ట్ టైం సినిమాని థియేటర్లో చూసిన వాళ్ళు మర్చిపోలేరు. అలా థియేటర్కల్ గా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన కొన్ని సినిమాల్లో గబ్బర్ సింగ్ కూడా ఒకటి. అండ్ ఫైనల్లీ వీళ్ళ కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకో 2 days లో రిలీజ్ కి రెడీ అవుతూ ఉండడంతో ఈ సినిమా డే 1 టు ఫుల్ రన్ ఎలా పర్ఫార్మ్ చేసిందో డీటెయిల్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఫైనల్ రన్ సిరీస్. ఈ సిరీస్ లో ఇది 41వ ఎపిసోడ్. ఇప్పటికే 40 సినిమాలపై వీడియోస్ అయితే వచ్చాయి. మిస్ అయి ఉంటే ఒకసారి ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీపై వీడియో కాలో కూడా కమెంట్ చేయండి. అకేషన్ బట్టి చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందుకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా డే 1 విషయానికి వస్తే అప్పటికి ప్రీవియస్ గా చూసుకుంటే టెరిటరీ వైస్ దమ్ము అండ్ బిజినెస్ మ్యాన్ సినిమాలు టాప్ ప్లేస్ లో ఉన్నాయి. చాలా ఏరియాస్ లో గబ్బర్ సింగ్ పెద్ద నెంబర్స్ ని పెడుతూ టాప్ ప్లేస్ కి వెళ్ళింది అనుకుని టెరిటరీ రికార్డ్స్ కూడా పెట్టింది. ముందుగా నైజాం చూసుకుంటే 2.22 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ టాప్ 2 ప్లేస్ కి వెళ్ళగా, సీడెల్లో 1.9 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ మొత్తం ముగించింది. అన్ని ఫ్లాప్స్ తర్వాత కూడా సీడెల్లో 1.9 కోట్ల షేర్ డే 1 వచ్చింది అంటే చిన్న విషయం కాదు. ఇదైతే ఆల్ టైమ్ టాప్ 2 ప్లేస్. ఇక ఉత్తరాంధ్రలో 55 లక్షల షేర్ కలెక్ట్ చేస్తూ ఎక్సలెంట్ గా ఓపెన్ అవగా, ఈస్ట్ లో 83 లక్షల షేర్ తో ఆల్ టైమ్ రికార్డ్. ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పుకున్నాం, ఈ జనరేషన్ లో ఈస్ట్ లో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న డే 1 రికార్డ్స్ ఎవరికీ లేవు. ఈస్ట్ లో డే 1 కాకుండా వీకెండ్ ఫస్ట్ వీక్ ఆల్ టైమ్ రికార్డులన్నీ క్రియేట్ చేసింది. ఇక వెస్ట్ లో 60 లక్షలు కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపగా, గుంటూరులో 1.11 లక్షలు, కృష్ణలో అయితే 58 లక్షల షేర్ తో ఆల్ టైమ్ రికార్డ్. అండ్ అప్పటికి ఫస్ట్ వీక్ రికార్డు కూడా ఈ సినిమాదే. ఇక నెల్లూరులో 36 లక్షలు కలెక్ట్ చేసిన ఈ ఫిలిం డే 1 తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 8.15 కోట్లకి చేరుకోగా, అప్పటికి రికార్డ్ గా ఉన్న దమ్ము సినిమాని కొద్ది మార్జిన్ తో మాత్రమే బీట్ చేసింది. అయితే డే 1 రికార్డులు ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత జల్సా పులి తర్వాత థర్డ్ డే 1 రికార్డ్ అంటే అది గబ్బర్ సింగ్ సినిమా. ఇక వీకెండ్ కి ఆల్ టైమ్ రికార్డులు పెట్టిన ఈ సినిమా ఫస్ట్ వీక్ తెలుగు స్టేట్స్ లో 25 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది. అప్పటికి మగధీర సినిమా ఫస్ట్ వీక్ ఆల్ టైమ్ రికార్డ్ గా ఉండగా
దాని దూకుడు బ్రేక్ చేస్తే దూకుడుని బ్రేక్ చేసింది గబ్బర్ సింగ్ సినిమా. ఇక ఫస్ట్ వీక్ చూసుకుంటే డే 1 మిస్ అయినప్పటికీ కూడా ఫస్ట్ వీక్ నైజాంలో 8.65 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది. ఖుషీ జల్సా తర్వాత నైజాంలో ఫస్ట్ వీక్ రికార్డ్ పవన్ కళ్యాణ్ గారికి పడింది గబ్బర్ సింగ్ సినిమాతోనే. ఇక సీరియల్లో 5 కోట్లు కలెక్ట్ చేస్తూ ఫస్ట్ వీక్ సీరియల్లో 5 కోట్లు కలెక్ట్ చేసిన మూవీగా పవన్ కళ్యాణ్ గారికి రికార్డు వచ్చింది. ఇక ఉత్తరాంధ్రలో 2.26 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగా ఈస్ట్ లో 2 కోట్ల 3 లక్షలు, వెస్ట్ లో 1.73 కోట్ల షేర్ తో ఆల్ టైమ్ రికార్డ్, గుంటూరులో 2.45 కోట్లు, కృష్ణాలో 1.82 కోట్ల షేర్ తో ఆల్ టైమ్ రికార్డ్. ఇక నెల్లూరులో 1.3 లక్షల షేర్ కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ రికార్డ్. ఫస్ట్ వీక్ నెల్లూరులో 1 కోటి షేర్ కలెక్ట్ చేసిన మూవీగా రికార్డ్ పెట్టింది గబ్బర్ సింగ్ సినిమా. అలా ఫస్ట్ వీక్ తెలుగు స్టేట్స్ లో 25 కోట్ల షేర్, వాల్వేడిగా 28 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ రికార్డుల మొత్తం ముగించింది. ఫస్ట్ వీక్ తెలుగు స్టేట్స్ లో ఆల్ టైమ్ రికార్డ్ అండ్ వాల్వేడిగా కూడా ఆల్ టైమ్ రికార్డ్. ఇక ఫైనల్ రన్ చూసుకుంటే ఇలా ఉన్నాయి. సినిమాని నైజాంలో 7 కోట్లకి దిల్ రాజు గారు కొంటే ఫుల్ రన్ లో ఏకంగా 19.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ మగధీర తర్వాత ఆల్ టైమ్ టాప్ 2 గ్రాస్ అనిపించుకోవడమే కాకుండా 12.5 కోట్ల ప్రాఫిట్ తో దిల్ రాజు గారి దిశే మార్చేసింది. ఈ సినిమా తర్వాత పెద్ద సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి కూడా దిల్ రాజు గారికి చాలా హెల్ప్ అయింది ఈ అమౌంట్. ఇక సీరియల్లో 9.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ అన్ని సినిమాల్ని బ్రేక్ చేసి మగధీర తర్వాతి ప్లేస్ కి వెళ్ళగా ఉత్తరాంధ్రలో 5.5 కోట్ల షేర్, ఈస్ట్ లో 3.75 కోట్లు, వెస్ట్ లో 3.2 కోట్లు, గుంటూరు 4.35 కోట్లు, కృష్ణ 3.2 కోట్లు అండ్ నెల్లూరులో 2 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఫైనల్ రన్ లో తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 51 కోట్లకి చేరుకోగా తెలుగు స్టేట్స్ లో 50 కోట్ల షేర్ కొట్టిన సెకండ్ మూవీగా నిలిచింది ఈ ఫిలిం. ఇక కర్ణాటకలో 3.4 కోట్ల షేర్, తమిళనాడు రెస్ట్ ఆఫ్ ఇండియా 1 crore, ఓవర్సీస్ లో 5.7 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసిన గబ్బర్ సింగ్ ఫిలిం ఫైనల్ రన్ లో టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన షేర్ 61 కోట్ల మార్క్ దాటగా వాల్వేడి గ్రాస్ 120 కోట్లకి చేరుకుంది. ఈ మూవీ వాల్వేడి ఎస్టిమేషన్ బిజినెస్ 40 కోట్లకి అమ్మడంతో ఓవరాల్ గా 21 కోట్లకి పైగా ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది ఈ సినిమా. అండ్ ఇండస్ట్రీ హిట్ ని 12.5 కోట్ల గ్యాప్ తో మిస్ అయింది. ఇది కేవలం ట్రేడ్ లెక్కల్లో మాత్రమే వినిపించిన నెంబర్స్. ఒరిజినల్ నెంబర్స్ ఏంటనేది బండ్ల గణేష్ గారికి మాత్రమే తెలియాలి. సో ట్రేడ్ లెక్కల్లో అప్పటికి మగధీర తర్వాత ఆల్ టైమ్ టాప్ 2 గ్రాసర్. ఒక కమర్షియల్ సినిమాకి ఇంత స్టామినా ఉందని ప్రూవ్ చేసిన సినిమా పవన్ కళ్యాణ్ గారిని నెంబర్ 1 రేస్ లోకి తీసుకురావడమే కాకుండా డైరెక్ట్ గా తీసుకెళ్లి నెంబర్ 1 చైర్ లో కూర్చోబెట్టింది. హరీష్ శంకర్ అనే డైరెక్టర్ ని ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మార్చేసిన సినిమా బండ్ల గణేష్ కి ఒక బ్రాండ్ తీసుకొచ్చిన ఫిలిం. అప్పటికి డిఎస్పీ ఎన్నో మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చినప్పటికీ కూడా చాలా సినిమాలు ఫెయిల్ అవుతూ వచ్చాయి. డిఎస్పీకి పెద్ద కమర్షియల్ బ్రేక్ అంటే అది గబ్బర్ సింగ్ సినిమానే. అండ్ ప్రతి సాంగ్ చాట్ బస్టర్. ఏ ఆటో ఎక్కినా ఏ హోటల్స్ కి వెళ్ళినా కూడా ఇవే సాంగ్స్ ప్రతి చోట మారుమోగిపోయాయి. ఈ మూవీలో సెకండ్ హాఫ్ లో వచ్చే అంత్యాక్షరి సీన్ చాలా సినిమాల్లో కాపీ కొట్టారు అండ్ కొన్ని సినిమాల్లో డబ్బులు ఇచ్చి అఫీషియల్ గా పెట్టుకున్నారు. ఈ సినిమా రిఫరెన్స్ ఇప్పటివరకు ఒక 300 సినిమాల్లో పెట్టినట్టు అంచనా. అటు కమర్షియల్ గా బ్లాక్ బస్టర్, ఇటు టీఆర్పీ రేటింగ్స్ పరంగా సూపర్ హిట్. ఫస్ట్ టీఆర్పీ అయితే అప్పట్లో ఆల్ టైమ్ రికార్డ్, రిపీట్స్ లో కూడా ఎక్కువ రేటింగ్స్ పెట్టిన సినిమా. ఇలా ప్రతి విషయంలో సక్సెస్ఫుల్ అయిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారికి ఫిల్మ్ఫేర్ అవార్డ్ బెస్ట్ యాక్టర్ గా తీసుకొచ్చింది. అండ్ దాంతోపాటు చాలా అవార్డులే తీసుకురాగా ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా రాబోతుంది. చూడాలి అదే రేంజ్ లో మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో లేదో. ఇక నేను ఈ మూవీ చూసింది రాజమండ్రి స్వామి థియేటర్లో. రిలీజ్ రోజు జనాల్ని కంట్రోల్ చేయడానికి 10 మంది వరకు పోలీసులనైతే పెట్టారు. ఆ రోజంతా కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్. అసలు సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎప్పుడు ఎండ్ అయిందో కూడా తెలీదు. హరీష్ శంకర్ స్క్రీన్ ప్లేతో బంతి ఆడుకుంటే స్క్రీన్ పైన పవర్ స్టార్ ఒక ఆట ఆడుకుంటాడు. సో సింపుల్ గా చెప్పాలంటే ఇది పవర్ స్టార్ సినిమా. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. మరి మీరే థియేటర్లో చూసారో మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది గబ్బర్ సింగ్ ఫైనల్ రన్ రిపోర్ట్. ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏం మూవీ వీడియో కాలో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.